ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్‌గా వైజాగ్‌లోని హార్బర్ పార్క్‌లో ఉన్న 13 ఎకరాల స్థలాన్ని లూలు మాల్‌కి కట్టబెట్టడానికి ఎంత రంగం సిద్ధం చేసింది. అలానే వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు కూడా ఏదైనా అంటే జీఎస్టీ రాయితీ గాని, తర్వాత వాళ్ళు అద్దె పెంపకంలో కూడా 10 సంవత్సరాలకి 10% చొప్పున అద్దె పెంచుకునే రకంగా. అంటే ఇప్పుడది అక్కడ ఎకరం వచ్చేసి రూ. 150,00,00,000 విలువ చేసే స్థలం అది. అది దాదాపుగా 13 ఎకరాలంటే రూ. 2,000,00,00,000 విలువ చేసే స్థలాన్ని ఎకరా రూ. 50,00,000కి 99 సంవత్సరాలకి లూలు మాల్ చైర్మన్ అలీతో లాస్ట్ సెప్టెంబర్‌లో సంప్రదింపుల తర్వాత ఆ విషయం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయటం జరిగింది. తర్వాత ఆయన లూలు మాల్ చైర్మన్ అలీ 18 సంవత్సరాల మా పరిచయం చంద్రబాబు నాయుడు గారికి నాకు 18 సంవత్సరాల పరిచయం ఉంది అని ఆయన ఇంకో ట్వీట్ చేయటం మనం చూసాం. అలానే గత పోయిన 2018లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈ లూలు మాల్‌కి పర్మిషన్ ఇవ్వటానికి అన్ని రాయితీలు వాళ్ళ పరిచయాల మీద కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేయటం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పడేయటం జరిగింది. ఎందుకంటే అంత వాల్యూ ఉన్న స్థలాన్ని తక్కువ రేటుకిను రాయితీలు ఇంకా ఇచ్చి అంత తక్కువ రేటుకి ఒక ప్రైవేటు సంస్థ కట్టబెట్టడం అనేది గవర్నమెంట్ ఆస్తులకి నష్టం కలిగించటం అనే ఉద్దేశ్యంతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా గత సెప్టెంబర్‌లో ఆయన చంద్రబాబు నాయుడుని కలవటం, అలానే మొన్న జనవరిలో ఆయన దాని ప్రతిపాదనలకి బాబు గారికి అది ఇవ్వటం జరిగింది. అలానే మొన్న మార్చి 13వ తారీఖు అన్ని అనుమతులు మంజూరు చేస్తూ లులు మాల్‌కి ఆ స్థలాన్ని కట్టబెట్టడం జరిగింది. ఇది వైజాగ్ మెట్రో రీజియన్ అథారిటీ కింద ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి టెండర్లు పిలవటం గానీ అటువంటిది ఒక ప్రొఫార్మా పాటించి విధి విధానాలు దానికి ఆ రకంగా ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏకపక్షంగా లులు మాల్ అడగటము, వీళ్ళు ఇచ్చేయటము ప్రభుత్వ పెద్దలు అనేది జరిగిపోయింది. అయితే ఏదైనా 33 సంవత్సరాలు ప్రభుత్వ స్థలాన్ని ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులు లీజుకి ఇవ్వడానికి 33 సంవత్సరాలు మాత్రమే అనుమతి ఉంటుంది. ఏకంగా లులు మాల్‌కి 99 సంవత్సరాలకి ఈ లీజును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అంటే 99 సంవత్సరాలు అంటే ఒక రకంగా లైఫ్ టైమ్ వాళ్ళకి ఆ స్థలం 13 ఎకరాలని వాళ్ళకి కట్టబెట్టినట్టు. అలానే 50,00,000కి సంవత్సరానికి రూ. 50,00,000 అంటే చాలా తక్కువగా దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అలానే దానికి వాళ్ళు అడిగింది కూడా 10 సంవత్సరాలకు ఒకసారి 10% చొప్పున. అంటే ఎకరాకి 50,00,000 అంటే 10%. 50,00,000లో 10% అంటే రూ. 5,00,000 మాత్రం 10 ఏళ్లకి పెంపుదల చేసేట్టు. అలానే జీఎస్టీ రాయితీ కూడా దానికి ఇవ్వటం, ఇతరత్రా వాళ్ళు అడిగిన రాయితీలన్నిటికి ఒప్పుకొని ఈ స్థలాన్ని కట్టబెట్టడం జరిగింది. దీనిలో ప్రభుత్వ పెద్దలు గాని ఎవరిదైనా వాళ్ళ ప్రయోజనాలు అవి ఆశించి లూలు మాల్‌కి ఈ రకంగా కట్టబెట్టారు అనే విమర్శలైతే ఎదుర్కోవటం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కామన్‌గా ప్రజలు గాని, ఎవరైనా గాని అంత హర్షించే పరిస్థితుల్లో లేదు. అక్కడున్న ప్రైమ్ లొకేషన్ విజయవాడ హార్బర్ పార్క్‌లో ఉన్న ఈ స్థలాన్ని అప్పనంగా తక్కువ ధరకి అంతగా వితౌట్ టెండర్స్ గాని ఎటువంటివి కాల్ ఫర్ చేయకుండా ఒక ప్రైవేట్ సంస్థకి కట్టబెట్టడం అంత అవసరం ఏమొచ్చింది అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఆల్రెడీ. అలానే దీనికి ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇంకా దీనికి సమాధానం చెప్పేదంటూ ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో ఒప్పందాలు జరిగినాయి కాబట్టి దీనిలో ఎవరి ప్రయోజనాలు ఏం ఆశించి ఈ రకంగా వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది అనేది రాను రాను భవిష్యత్తులో ఏది దాగే పరిస్థితి లేదు. దీనిలో ఏదన్నా గోల్మాల్ జరుగుంటే గనక రేపు అది బయటపడే అవకాశం ఉంది. అలానే వాళ్ళు 3 సంవత్సరాల పాటు అంటే ఇది ఒక మల్టీప్లెక్స్ 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్ వాణిజ్య సంస్థలు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు వాళ్ళు లూలు మాల్ వాళ్ళు. అలానే ఇది 3 సంవత్సరాల కాల పరిమితి లేదంటే ఈ కట్టడం పూర్తయింది. ఏది మొదటైతే అక్కడి నుంచి ఈ లీజ్ పీరియడ్ అనేది అనుభవంలోకి వస్తుంది. అలానే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే బదులు అదే స్థలంలో ప్రభుత్వమే గనక వాణిజ్య సముదాయం గాని ఏదైనా కట్టి కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్ని అక్కడే గనక ఏకీకృతం చేసి అక్కడ పెట్టటము, మిగతా అంత ప్లేస్‌లో కూడా గవర్నమెంటే అక్కడ భారీగా వాణిజ్య సముదాయాలు గాని అవన్నీ కట్టి అది అద్దెకిచ్చుకున్నా గాని
చాలా మంచిగా ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి అప్పనంగా అంత తక్కువకి ఆ స్థలాన్ని కట్టబెట్టాల్సిన అవసరం ఏముందో భవిష్యత్తులో మనకి అర్థమవుతుంది. అప్పటిదాకా ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.